హే హాయ్ గైస్. నాకైతే యూట్యూబ్ నుంచి మనీ అయితే రావడం జరిగింది. అది ఎంత అంటే $116.75 అన్నమాట. అంటే ఇది ఓన్లీ జస్ట్ జూలై ఎర్నింగ్స్ మాత్రమే. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో $1 అంటే ఎంత, 86.43 ఎంత ఉంటుంది. అంటే నాకు $116.73కి నాకు 10,090 రూపీస్ అయితే వచ్చింది, అంటే జూలై ఎర్నింగ్స్. ఇక దాంట్లో యూఎస్ ట్యాక్స్, ఇక దాంట్లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్, సర్వీస్ ఛార్జెస్ అన్నీ పోగా నాకైతే 9,932 రూపీస్ అయితే క్రెడిట్ అయినాయి నిన్న. ఈ యూట్యూబ్ ఎట్లా అంటే ఇప్పుడు జూన్ ఎర్నింగ్స్ మొత్తం జూలైలో ఇస్తుంది, జూలై ఎర్నింగ్స్ మొత్తం ఆగస్ట్లో ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు జూన్ది తీసుకో. ఇప్పుడు 7th నుంచి 12th మధ్యలో నువ్వు యూట్యూబ్లో సంపాదించిన అమౌంట్ మొత్తం గూగుల్ యాడ్సెన్స్లో అయితే క్రెడిట్ అవుతాయి. తర్వాత 21 నుంచి 28 మధ్యలో నీ బ్యాంక్ అకౌంట్లో అయితే మనీ అయితే క్రెడిట్ అవుతాయి అనమాట. అయినా నా ఛానల్ మానిటైజేషనే కాలేదు. మీకు ఒక డౌట్ రావచ్చు, అరే వీని ఛానల్ మానిటైజేషనే కాలేదు, వీనికి మనీ ఎట్లా జనరేట్ అయిందని. నాకు మనీ జనరేట్ అయింది ఓన్లీ షార్ట్ స్పీడ్ యాడ్స్ మీద. అంటే ఇదొక ఆప్షన్ అనమాట. ఎప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో మనం ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతామో అప్పుడు ఈ ఆప్షన్ మనకి ఇస్తాడు వాడు. ఇప్పుడు మీకు అనిపించచ్చు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏంద్రా అని. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఇదొక ప్లాట్ఫామ్ అనమాట. ఎవరికి ఇప్పుడు క్రియేటర్స్ ఉంటారు కదా, క్రియేటర్స్కి షార్ట్స్ మీద మనీ రావడానికి ఇదొక ప్లాట్ఫామ్ అయితే నడిపిస్తుంది. ఎవరు? యూట్యూబ్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావాలంటే ఫస్ట్ నీకు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలా. సెకండ్ 3 వీడియో అప్లోడ్ ఉండాలి. ఎప్పుడు 90 days లోపల 3 వీడియోస్ అప్లోడ్ ఉండాలా. తర్వాత 3000 వాచ్ అవర్స్ అయితే ఉండాలా. 365 days లోపు 3000 వాచ్ అవర్స్ అయితే ఉండాలా. మళ్ళీ 3 million వ్యూస్ అయితే ఉండాలా. మొత్తం నీ అన్ని షార్ట్స్ ఉంటాయి కదా, దానికి 3 million వ్యూస్ అయితే ఉండాలా. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నీకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. అప్పుడు నీకు షార్ట్ ఫీడ్ యాడ్స్ కానీ, మెంబర్షిప్ కానీ, సూపర్స్ కానీ, వాచ్ పేజ్ యాడ్స్ కానీ, ఇదంతా ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్స్ మీద మనం మనీ అయితే జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు వాచ్ పేజ్ యాడ్స్ అంటే ఏంది, కొన్ని యాడ్స్ పెడతాడు మన రీల్ మీద. రీల్ అంటే షార్ట్స్ మీద ఏదైనా కొన్ని యాడ్స్ పెడతాడు. ఆ యాడ్స్కి ఎంతమంది చూస్తారు, ఎంతసేపు వాచ్ చేస్తుర్రు, దాన్ని స్క్రోల్ చేస్తుర్రా, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుర్రా, ఆ లింక్ని ప్రెస్ చేస్తుర్రా, దాన్ని బట్టి మనకు యూట్యూబ్ అయితే మనీ అయితే పే చేయడం జరుగుతుంది. దాంట్లో 2-3 ఆప్షన్స్ అయితే ఉంటుంది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో. మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే 3 ఆప్షన్స్ అయితే మనం కంప్లీట్ చేసి ఉండాలా. అది ఏంటంటే 1K సబ్స్క్రైబర్స్, అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కరెక్ట్ ఉండాలా మన ఛానల్ మీద. నెక్స్ట్ 10 million షార్ట్ వ్యూస్ ఉండాలి. అంటే మనం మొత్తం షార్ట్స్ మీద 10 million వ్యూస్ ఉండాలి. అంటే 1 million అంటే ఎంత, 10 lakhs, అంటే 100 lakhs వ్యూస్ ఉండాలి మన మొత్తం షార్ట్స్ మీద. మళ్ళా 4000 వాచ్ అవర్స్. దేనికి 4000 వాచ్ అవర్స్? ఈ షార్ట్స్కి కాదు, మన 16:9 వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోకి 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 కంప్లీట్ అవుతాయో నీకు మానిటైజేషన్ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. నువ్వు అక్కడ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఏంది, మనకు నార్మల్గా షార్ట్స్ మీద అయితే మనీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మానిటైజేషన్ అంటే ఏంది, మనం చేసిన వీడియోకి ప్రతి దానికి వాడు పైసలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి కానీ, లైక్స్కి కానీ, ఇప్పుడు కామెంట్స్కి కానీ, ప్రతి దానికి వాడు మనకు మనీయే పే చేస్తాడు. ఎప్పుడు మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందో అప్పుడు. నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు కానీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అయితే నేను సెలెక్ట్ అయిపోయినా. నా ఛానల్కి ఇప్పుడు మొత్తం చూస్తే 60 million అయితే వ్యూస్ ఉన్నాయి. అప్పుడు నాకు ఒక మెయిల్ ఇచ్చిర్రు, అంటే నువ్వు గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకో, నీకు అక్కడ నుంచి మనీ అయితే మేము పే చేస్తాం అనేసి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్కి నేను గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నా. ఈ గూగుల్ యాడ్సెన్స్ ఏంటంటే మనం షార్ట్స్ పెడతాం కదా, ఆ షార్ట్స్ మీద ఒక యాడ్ ప్లే అవుతుంది. ఆ యాడ్ ఎవరిది? గూగుల్ వాళ్ళది. అందుకే గూగుల్ వాళ్ళు మనీ పే చేస్తారు మనకు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. అయితే నేను యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్లో అగ్రీ కాగానే నాకు నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకోని ఒక మెసేజ్ వచ్చింది. అయితే నేను డైరెక్ట్ గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసుకున్న తర్వాత అక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఒకటి ఇచ్చింది, అంటే ఆప్షన్, అది నువ్వు చేసుకో అని ఇచ్చింది నాకు. అంటే ఏంటంటే మన ఆధార్ కార్డ్ కానీ, మన పాన్ కార్డ్ కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ఐడెంటిటీ వెరిఫికేషన్, అంటే పర్సన్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ ఆప్షన్. దాంట్లో తర్వాత అడ్రస్ వెరిఫికేషన్. అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి దేంట్లో, గూగుల్ యాడ్సెన్స్లో. అయితేనే నువ్వు యూట్యూబ్లో సంపాదించిన పైసలు అన్ని గూగుల్ యాడ్సెన్స్లో పే అవుతాయి. అర్థమైందా? దీంట్లో క్రెడిట్ అయ్యి మనకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్తో మనం తీసుకోవచ్చు పైసలు. ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ నాది అయిపోయింది, అంటే నాది పాన్ కార్డు, ఆధార్ కార్డు అన్ని పెట్టయితే నేను ఓకే అయితే వేసుకున్నా. తర్వాత నెక్స్ట్ ఏంది, అడ్రస్ వెరిఫికేషన్. ఇది అడ్రస్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుందంటే, ఇప్పుడు హైదరాబాద్ అనే పెద్ద సిటీ కదా, ఆ హైదరాబాద్ వాళ్ళకి మ్యాక్స్ ఈ గూగుల్ పిన్ అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు నిజామాబాద్ అనుకో, నిజామాబాద్ దాని కింద సబ్ మండల్స్ ఉంటాయి కదా, సబ్ విలేజెస్ కానీ, ఆ విలేజెస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పిన్ అయితే అవసరం అనమాట. అంటే మన పోస్ట్లో వస్తుంది పిన్. ఆ పిన్ మనం ఎప్పుడైతే ఈ దీంట్లో కొడతామో గూగుల్ యాడ్సెన్స్లో, అప్పుడు నీకు అడ్రస్ వెరిఫికేషన్ అయిపోతుంది. నాకైతే మ్యాక్స్ అడ్రస్ వెరిఫికేషన్ అడగలేదు, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ అని పెట్టుకున్నాను నేను అడ్రస్.
అందుకు నాకు అదైతే ఏం అడగలేదు. తర్వాత నెక్స్ట్ ఏంది, దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక 15-20 డేస్ అయితే ఆగాల. అప్పుడే మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనకు. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తుంది ఏంది, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకో అని. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు జూలై ఉందనుకో, జూలైలో $100 మినిమం, అంటే నువ్వు విత్డ్రా చేసుకోవడానికి $100 మినిమం. ఇప్పుడు జూలై మొత్తంలో నీ యూట్యూబ్లో $100 ఉందనుకో, అప్పుడే నీ పైసలు విత్డ్రా చేసుకోనికి వస్తుంది. ఈ $100 గూగుల్ యాడ్సెన్స్లో క్రెడిట్ అవుతాయి. గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి మనం బ్యాంక్ అకౌంట్ పెట్టుకొని తీసుకోవచ్చు పైసలు. ఇప్పుడు అర్థమైందిగా మీకు. ఇప్పుడు నార్మల్గా జూన్ మంత్ తీసుకో. జూన్ మంత్ అంటే మినిమం థ్రెషోల్డ్ ఎంత మనకు, $100. $100 ఉంటేనే నీకు మనీ విత్డ్రా చేయడానికి ఆప్షన్ ఇస్తాడు. ఇప్పుడు నాది జూన్ మంత్లో నాది $100 అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ 7 నుంచి జూన్ 12 మధ్యలో నాకు యూట్యూబ్ నుంచి మనీ మొత్తం గూగుల్ యాడ్సెన్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత, నాకు $116 కదా, ఆ 7 to 12 మధ్యలో డాలర్స్ అయితే ట్రాన్స్ఫర్ అయినాయి. దాని తర్వాత నాకు ఒక ఆప్షన్ చూపెట్టింది, అంటే మెయిల్ వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకో అని. నేను అప్పుడే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నా, అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఓకే అని పడ్డది. తర్వాత 21 నుంచి 28 మధ్యలో నీకు ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ అయితే నీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇదే ప్రాసెస్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ తోనే నడుస్తుంది మొత్తం రెవెన్యూ. ఇప్పుడు నీ ఛానల్ మానిటైజేషన్ అయినా కానీ, మానిటైజేషన్ వచ్చిన పైసలు మొత్తం గూగుల్ యాడ్సెన్స్ లోనే క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు 7 to 12 నీ యూట్యూబ్ నుంచి దీంట్లో క్రెడిట్ అవుతాయి గూగుల్ యాడ్సెన్స్ లో. గూగుల్ యాడ్సెన్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ఎప్పుడు వస్తుంది, 21 to 28 మధ్యలో నీకు ఆ పేమెంట్ అయితే నీకు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. బాయ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.